2024 జూలై 31 రాశి ఫలాలు. మేష రాశి. ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారడానికి అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం బాగా పెరుగుతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశి. ఆదాయం పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిత్రుల మీద కుటుంబ సభ్యుల మీద మితిమీరి ఖర్చు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వాహన ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభసాటిగా అభివృద్ధి చెందుతాయి. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి ఎదుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ప్రభావం పెరుగుతాయి. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యమైన పనులు వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి లోటుండదు. కర్కాటక రాశి. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఇబ్బందులున్నా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలను చేరుకుంటారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, వైద్యం, పోలీసు రంగాలకు చెందిన వారికి సమయం అనుకూలంగా ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్వయం ఉపాధి వ్యాపారాల రంగంలోని వారు లాభాల బాట పడతారు. నిరుద్యోగులు తప్పకుండా 1-2 శుభవార్తలను వినే అవకాశం ఉంది. సింహరాశి. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా కొన్ని మార్పులు చేపడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఆఫర్ వస్తుంది. పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు. విదేశయానానికి మార్గం సుగమనమవుతుంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. కన్య రాశి. ఆర్థిక సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏముండదు. వృత్తి ఉద్యోగాలు కూడా సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. వాహనాలను నడపడంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుతం ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. తులరాశి. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన పనులు ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంట బయట మీ మాటకు తిరుగుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. వృశ్చిక రాశి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగొద్దు. ఉద్యోగంలో కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉండవచ్చు. నిరుద్యోగులకు 1-2 ఆఫర్లు అందే సూచనలున్నాయి. ఆస్తి వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ధనుస్సు రాశి. ఏ పని తలపెట్టినా తప్పకుండా వ్యయ ప్రయాసాలుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మకర రాశి. ఉద్యోగంలో పని భారం పెరిగి విశ్రాంతి తక్కువ అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో చిన్నా చితక సమస్యలున్నప్పటికీ వాటిని త్వరగానే అధిగమిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా పురోగతి చెందడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. వ్యాపారులకు శ్రమ తక్కువ, లాభం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి ఆదాయంలో కొద్దిపాటి ఒడిదుడుకులుంటాయి. ఇతరులకు ఉచిత సహాయాలు చేసి ఇబ్బందులు పడతారు. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకొని పొదుపు సూత్రాలు పాటించడం మంచిది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మీనరాశి ఉద్యోగ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాబడికి లోటు ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.